నేటి విశిష్టత. అమ్మ, ఇక నేటి విశిష్టతలో భాగంగా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి మనం ధనుర్మాసంలో ఉన్నాం కాబట్టి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు పాసురాల గురించి చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఏ పాసురం గురించి తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే పాసురం 19వ పాసురం. ఆ 19వ పాసురం యొక్క అర్థాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి మనం ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాము రోజులాగే. అయితే ఈ 19వ పాసురం కుత్తు విళక్కెరియా అంటూ మొదలవుతుంది. దీంట్లో ఇది భగవత్తత్వ నిరూపణ చేయి శృంగార పాసురం. దీనిలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా మేల్కొల్పడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ అంటే ఇద్దరిని మేల్కొల్పుతున్నారు. ఇది భగవత్తత్వ నిరూపణ చేసే ఒక శృంగార పాసురం. సృష్టికి ముందు తరువాత కూడా మనం గనక చూసినట్లయితే పరమాత్మ లక్ష్మీ సమేతుడుగానే ఉన్నాడు. సృష్టికి ముందైనా తర్వాతైనా శ్రీమన్నారాయణుని తత్వము అవిభాజ్యమైన ఏక అనేక తత్వం. శ్రీదేవియే నారాయణుని కారుణ్యమయ సంకల్పం. ఆయన సంకల్పం ఎవరు? కారుణ్యమైన ఈ యొక్క అమ్మవారి శ్రీదేవే. ఆ సంకల్పమే జగద్రక్షణకు అనగా సృష్టి స్థితి సంహారానికి హేతువు. కానీ సంకల్పం పరమాత్మ కంటే వేరు కాదు. అంటే సంకల్పం వేరు, భగవంతుడు వేరు కాదు. సంకల్పం గల పరమాత్మ సృష్టి స్థితి లయములను చేయుచున్నారు. అంటే భగవంతుడు స్టార్టింగ్ నుంచి కూడా అమ్మవారితో ఉన్నారు, ముందు తర్వాత కూడా ఉన్నారు. ఆయన సంకల్పం అమ్మవారే. అమ్మవారు వేరు, స్వామి వేరు కాదు. సంకల్పం పరమాత్మ కంటే వేరు కాదు. కాబట్టి సంకల్పాన్ని ఉద్దేశించుకొని మనం ఇలా చేయాలి అని దీంట్లో చెప్తున్నారు. ఇంతకు రక్షణ అంటే ఎవరు? శ్రీయ నారాయణుడా, శ్రీమన్నారాయణుడా, నారాయణుడని. కానీ శ్రీ కాదు. కానీ కేవలం నారాయణుడు కాదు అంటే శ్రీ కాదు, నారాయణుడే కాదు. మరెవరు? శ్రీమంతుడకు నారాయణుడే రక్షణ అని దీంట్లో వీళ్ళు చెప్తారు. శ్రీ అతనిని నిరూపించే ధర్మంగా ఉంటుంది. ఈ సన్నివేశం యొక్క చమత్కారం ఇక్కడ మనకి చెప్పబడింది అన్నమాట, వర్ణింపబడింది. గోపికల కోరికపై నీలాదేవి మేల్కొని తనకు సంబంధించిన వారిగా గోపికలను స్వీకరించిన దానిచే పరమాత్మకు రక్షింపవలసిన బాధ్యత ఏర్పడింది. అమ్మవారు స్వీకరించారు కాబట్టి ఆయన రక్షించవలసిన బాధ్యత ఏర్పడింది. ముందు నీలాదేవి లేచి తలుపు తీయటకు వచ్చుట, ఆమెను కృష్ణుడు అడ్డగించి వదలకుండుట, మరల నీలాదేవిని శ్రీకృష్ణుడిని వదలమని గోపికలు అర్థించుట, మున్నగు శృంగార ప్రధానముగా కనిపించే సన్నివేశములు శ్రీతత్వ భగవతత్వముల సంబంధములు దీంట్లో కనబడతాయన్నమాట. దాని గురించి ఇప్పుడు ఈ గోపికలు ఇద్దరిని ఇక్కడ మేల్కొల్పుతున్నదే మనం ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ పాసురం, ఓ కృష్ణ, నీది విశాలమైన హృదయం కదా, నోరు తెరిచి మాతో ఒక్క మాటైనా మాట్లాడుకున్నావేమి? నీకే హాయిగా మా నీలాదేవితో కలిసి దంతపు కోళ్ల మంచం మీద పంచశయనంపై పడుకున్నావు. పోనీ గుట్టేదైనా ఉందా అంటే గుత్తి దీపాలు చుట్టూ వెలిగించుకున్నావు. నీలాదేవి జడలో పెట్టుకున్న పూలవాసన గుప్పుమంటున్నవి. పోనీ నీలాదేవితోనైనా మాట్లాడదామనుకుంటే ఆమె ఎద నుంచి నువ్వు పడుకున్నావు. ఏం చేయడం? అమ్మా నప్పిన్నా, నీవైనా నీ ప్రియుణ్ణి లేవనిస్తావా? ఎడబాటు నుంతైనా ఓపలేవా? ఇది నీ స్వరూపానికి స్వభావానికి తగదమ్మా అంటూ ఆవిడ చెప్తుందనమాట. అంటే దీన్ని గనక మనం ఇందులో అంతరార్థాన్ని చూసినట్లయితే, నప్పిన్న కృష్ణుడు పడుకున్న మంచాన్ని పంచశయనం అంటారు. దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే 5 ఉండాలి. అవి ఎలా ఉండాలిట? మెత్తగా ఉండాలి, విశాలంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, పరిమాణంతో ఉండాలి, కాలానుగుణంగా వెచ్చగా చల్లగా ఉండాలి. అర్ధపంచక జ్ఞానమే ఇక్కడ మనం పంచశయనము. కాబట్టి భగవానుడే పాన్పుకు చుట్టూ ఉండే గుత్తి దీపాలని కనుక మనం చూసినట్లయితే అవి 5 దీపాలు పెడతాం కనుక దీపము జ్ఞానాన్ని ప్రతీక. దీపం 5 దీపాలు వచ్చేలా పెడతాం కాబట్టి అది గుత్తు దీపం అని అంటారు. 5 ఏంటంటే శృతి, ఇతిహాసము, పురాణము, ఆగమము. వాని చేత కలిగిన జ్ఞానం భగవంతుడి గురించి మనకు తెలియజేస్తుంది. దంతపు కోళ్ల మంచం మీద నీలాదేవి పడుకునుంది. కృష్ణుడు కోలైపేయడమనే ఏనుగుని చంపాడు. దాని యొక్క దంతములు ముక్కలుగా కోసి మంచాన్ని కోళ్లుగా అమర్చారు. ఆ ఏనుగే అహంకారం. అహంకారం 4 రకాలుగా ఉంటుంది. అహంకారం మీద భగవంతుడు దాన్ని కింద ఉంచి పైన ఉన్నట్టు స్వామి కూర్చోవాలి. అప్పుడే అహంకారం అనేది అణిగిపోతుంది. అలాగా ప్రతి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ నీలాదేవి యొక్క విశాల నేత్రాలను పొగుడుతున్నారు. ఏంటంటే, అమ్మ కాటుకు పెట్టుకుని మరింత విశాలంగా ఉన్నాయి. మేమైతే కాటుకు పెట్టుకోవట్లేదు కదా, నియమం పెట్టుకున్నాం కదా, 10 వ్రతంలో 10 నియమాల్లో ఒకటిగా. కాటుక మాని ఉంటే నువ్వు మాత్రం కాటుకు పెట్టుకున్నావు కదా, మా కాటుకు పెట్టించటం నీ కాటుకు సాయపడవలను కదా, మమ్మల్ని మరిచావా అంటే, మన అపరాధాలు కనబడకుండా చేయనిది స్వామి నిరంకుశాన్ని తగ్గించేది ఆమె కంటి చెలువని గోపికల నమ్మకంతో అంతరార్థం అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే, ఇక్కడ మనుషులు బాధపడుతున్నప్పుడు, అర్జునుడు బాధపడుతున్నప్పుడు కూడా అర్జున శోకించము అని చెప్పిన శోక నివృత్తి కలిగించింది ఆయనే. ద్వారక నుండి అక్షయంగా ఆవిడకి ఎవరికి మనకి
ద్రౌపదికి వస్త్రాలు పంపించింది ఆయనే. అందుచే తమ తాప నివృత్తికి కూడా శ్రీకృష్ణుడు చల్లని మాట కావాలని గోపికల విశ్వాసం. అందుకని పరమాత్మకి ఆ విషయంలో కొంచెం విన్నవించమని అమ్మవారిని అడుగుతున్నారన్నమాట, కొంచెం చేయమ్మా అని చెప్పి. కాబట్టి అది కూడా అక్కడ అదే, అమ్మ నీ ప్రేమకు ముగ్ధుడై నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాడు కాబట్టి నీ వల్లభుడు మాకు నీ ద్వారా లభించమని చెప్పి ఆశించి వచ్చాము. నీ సంబంధమునే మేము కోరుకుంటున్నాం అమ్మా అని అడుగుతున్నారు. జీవుల బాధను ఎప్పుడు మొరపెట్టుకునేది నీతోనే కదా, ఎవరికి ఏ బాధ కలిగినా అమ్మానే అంటాం కదా. నీవిద్దరినీ కైంకర్యం చేసుకుంటూ వచ్చినాము, మీ ఇద్దరిని. ఒక క్షణమైనా స్వామి విరహాన్ని నీవు ఓర్వలేకపోతే అది నీ స్వభావానికి తగదు కదా. దయాస్వరూపునివి, నీ కృప ఉంటే కృష్ణ విరహంతో మమ్మల్ని బాధపడమంటావా? నిజంగా నీ కృప లేదా? నీ కృప లేకపోతే కృప ఉన్నా లేదని చెప్పడం అసత్యం కదమ్మా అని అడుగుతున్నారు. నీ స్వరూపం క్షమ, కృప, నీ స్వభావం సౌలభ్యం, వాత్సల్యం, పురుషాకార భూతురాలువైన స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని సరిదిద్ది స్వామి వద్దకు చేయవలసిన బాధ్యత నీదే కదా. ఇలా స్వామిని ఒక్క నిమిషం కూడా వదలకుండా ఉంటే నీ స్వభావానికి స్వరూపానికి తగదని అడుగుతున్నారు. నీవు అఖిల జగన్మాతవు, శరణ్యురాలువు, తల్లి బిడ్డలకు ఉపకరించినట్లుగా నీవు ఉపకరించవలద్దా? దిక్కులేని వారికి నీవే దిక్కే ఆదుకుంటావు తల్లి. దేవదేవేవి మహిషివై అంతఃపురం నుండుట తగునా అని విలంబము నోర్వలేక గోపికలు వేడుకున్నారు. అంటే ఏంటంటే ఈ పాసురంలో అమ్మవారి ద్వారా శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరినీ కలిపి కీర్తిస్తూ, ఆమె లేకపోతే ఆయన లేరు ప్రతి సృష్టిలోనూ ముందు వెనక కూడా. కాబట్టి దయచేసి అమ్మ మాకు ఆయనతో ఇది చేయించవా, ఆయన అనుజ్ఞ మా మీద ఉండేట్టుగా, ఆయన కృప మా మీద ఉండేట్టుగా మాకు సహకరించవా, తల్లివి కదా, అమ్మంటే నీతోనే కదా మేము చెప్పుకునేది అంటూ చాలా అర్థవంతంగా ప్రతి పదానికి అంతరార్థాన్ని చూపిస్తూ చాలా చక్కగా ఇందులో చాలా విశేషాలు చూపిస్తూ మనకి చెప్పడం జరిగింది.